ఓం నమః శివాయ. హారాహార మహాదేవ, శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యమెక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయియగు ఈ కార్తీక మాసమెక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణుయాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నియూ దైవికమగు ఘటనలు తప్ప మరొక్కటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడి ఎట్లు అనుసరించవలయనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరానికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చెయ్యవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానం కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరింపవలయనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలయను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చెయ్యక సత్కర్మలు నాచరించనను వ్యర్థమగును. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగాను, అనగా ఈ 3 మాసముల యందైనను తప్పక నదిలో ప్రాతఃకాల స్నానం చేయవలను. అటుల స్నానములు ఆచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానం చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చెయ్యవలను. అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసం వేదములతో సరితూగు శాస్త్రం, గంగా గోదావరి నదిలకు సమాన తీర్థలు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేరని తెలుసుకునుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటియాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుతురు అని అంగిరసుడు చెప్పగా విని మరల ధనలోభి ఇటుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణంచేత దానినాచరింపవలెను? ఇదివరకు ఎవ్వరైనా ఈ వ్రతమునాచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి, విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు ఆంగీరసుడు ఇటులా చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాంపునై శయించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియూ, కార్తీక శుద్ధ ఉత్తాన ఏకాదశి అనియూ, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతము అనియూ పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తప ఆది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని. కాన ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను. తొల్లి కృతియుగమున
వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదములచే సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొనియుండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండుమగు శ్రీమన్నారాయణుండికు నమస్కరించి ముకిలిత హస్తలతో నిలబడియుండెను. అంత శ్రీహరి నారదుండిగాంచి ఎమియూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లుండెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు? మహామునుల సత్కర్మానుష్ఠానములు ఏ విఘ్నులు లేక సాగుచున్నవా? మానవులందరూ ధర్మించబడిన వారికి విధించిన ధర్మాలనాచరించుచున్నారా? ప్రపంచంలో ఏ అరిష్టలు లేకున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంతా నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయమున లేవియూలయేను. అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచున్నటిని ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేస్తూ అవి పూర్తిగాకమునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నెరించి రక్షింపువని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రపంచమంతటును తన దయావలోకనమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు భక్తుల శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళితేసుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని అని ఉరకండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తియేనా చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సరుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించచు ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలా జలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితో గను భక్తులతో గను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యానికి వెళ్ళెను. ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవంలగు నా లక్ష్మీనారాయణుణ్ణి ఇట్లు స్తోత్రము గావనించండి. శ్లోకము: శాంతకారం భజఘాషయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్లోకము: లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధమి భవత్ బ్రహ్మేంద్ర గంగాధారాం త్వాం త్రైలోక్య కటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాందపురాణం అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మయ మందలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాల మీ కూడా వినండి. ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవండి. అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హారాహార మహాదేవ. శంభో శంకర.